ప్రముఖ కవి తెలంగాణ గేయ రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన అందశ్రీని కుటుంబ సభ్యులు గాంధీకి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉదయం ఇంట్లో అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ కవి తెలంగాణ గేయ రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన అందశ్రీని కుటుంబ సభ్యులు గాంధీకి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉదయం ఇంట్లో అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అందశ్రీ. ప్రముఖ కవి తెలంగాణ గేయ రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన అందశ్రీని కుటుంబ సభ్యులు గాంధీకి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉదయం ఇంట్లో అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అందశ్రీ మృతికి గల కారణాలేంటి? వైద్యులు ఏమని తేల్చారు? థ్యాంక్ యూ సింధు. ప్రముఖ రచయిత అందశ్రీ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఇంట్లో ఒక్కసారిగా అందశ్రీ అయితే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనని గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇటు గాంధీ ఆసుపత్రిలోని ఏదైతే చికిత్స పొందుతూ కూడా ఆయన అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేపర్తిలో అయితే ఆయన అయితే జన్మించారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి జయ 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 హే తెలంగాణ గీతాన్ని అయితే అందశ్రీ అయితే రచించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఏదైతే అందశ్రీ కీలక పాత్ర కూడా పోషించారు. ఇటీవలే ₹1,00,00,000 పురస్కారం కూడా ప్రభుత్వం అయితే ఆయనకు అందించింది. అందశ్రీ అసలు పేరు వచ్చేసి అందే ఎల్లయ్య. ఏదైతే కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా ఈయనైతే పొందారు. అలాగే అసువు కవిత్వం చెప్పడంలో కూడా ఏదైతే అందశ్రీ దిట్టనే తెలుస్తుంది. 2006లో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం కూడా అందింది. అలాగే అందశ్రీకి 2 కుమార్తెలు, వాళ్ళకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2014లోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్
పీస్ డాక్టరేట్ కూడా ఆయన అయితే అందుకున్నారు. 2015లోని దాశరథి సాహిత్య పురస్కారం కూడా ఆయన అయితే అందుకున్నారు. 2015లోని ఏదైతే రావూరి భరద్వాజ్ సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. 2022లో అంత్యశ్రీకి ఏదైతే జానకమ్మ జాతీయ పురస్కారం కూడా అందింది. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం కూడా అందింది. అలాగే లోక్ నాయక్ పురస్కారం కూడా అందేశ్రీ అయితే అందుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు తెలంగాణ ఉద్యమంలో కూడా అందేశ్రీ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ముఖ్యంగా జయ 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 హే తెలంగాణ అనే పాటను కూడా ఆయన రూపకల్పన చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏదైతే ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కూడా ఆయన కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ తీసుకెళ్లిన వెంటనే ఆయన అయితే మృతి చెందినట్లు ఇటు డాక్టర్లు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే అందేశ్రీ మృతి పట్ల ఇటు రాజకీయ నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రముఖ రచయిత అందేశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే చెందారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ 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 హే తెలంగాణను రాసిన అందేశ్రీ మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా అందేశ్రీ చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ప్రముఖ కవి అందేశ్రీ మృతి పట్ల ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యంగా మంత్రి సీతక్క కూడా ఏదైతే అందేశ్రీ మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇటు కేసీఆర్ కూడా అందేశ్రీ మరణాన్ని పట్ల సంతాపం కూడా వ్యక్తం చేయడం జరిగింది. సింధు కుమార్, ఇప్పుడు అందేశ్రీ పార్థివ దేహాన్ని ఎక్కడుంచారు, అలాగే అంత్యక్రియలు ఎప్పుడు జరిపే అవకాశం ఉంది? సింధు, ప్రస్తుతానికి అందేశ్రీ ఇంకా ప్రస్తుతం ఆసుపత్రిలోనే అయితే ఉన్నారు. తర్వాత ఆయన స్వగ్రామంకి అయితే ఏదైతే అందేశ్రీ మృతదేహాన్ని అయితే తరలిస్తారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని అయితే ఉంచుతారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఆయన ఏదైతే అంతిమ యాత్ర కూడా కొనసాగుతుందో అంత్యక్రియలు కూడా ఈ రోజు జరిగే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర సంబంధించి అందేశ్రీ ఏదైతే ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఇటు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులతో పాటు అందరూ కూడా అందేశ్రీ మృతికి ఏదైతే సంతాపం వ్యక్తం చేస్తున్నారో, అలాగే మరికొద్ది సేపట్లో ఇటు ఆసుపత్రి నుంచి అందేశ్రీ మృతదేహాన్ని ఏదైతే తన ఇంటికైతే తీసుకెళ్తారో ఆ తర్వాత అక్కడ ప్రజల సందర్శనార్థం కూడా ఆయన పార్థివ దేహాన్ని అయితే ఉంచుతారు. ఆ తర్వాత ఇటు కుటుంబ సభ్యులు అంటే ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కాబట్టి ఇటు కుమారుడు ఏదైతే అందేశ్రీ అంత్యక్రియలు అయితే చేసే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ కుమార్.